హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూరజ్ భాగోతం మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తానని జ్యోత్స్న అంటుంది. హో, చెప్తావా? వెళ్ళు. మీ తాతను, మీ గ్రానీని, మీ అమ్మను, నాన్నను, వీలైతే చుట్టుపక్కల అందరినీ కూడా పిలుచుకునిరా. ఈలోపు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా నేను షేర్ చేస్తాను. అలాగే మీ కంపెనీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. నీ మీదకు రౌడీలను పంపించినందుకు రౌడీ అని ముద్ర వేసి నన్ను జైలుకు పంపిస్తాను అన్నావు కదా. ఇప్పుడు అదే పని నేను చేస్తాను. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. 1000 వాలాగాడిని తీసుకొచ్చానంటే నీకు దీపావళే అని అంటాడు సూరజ్. దెబ్బకి జ్యోత్స్న కాళ్ళకి బంధం పడి ఆగిపోతుంది. ఏంటి ఆగిపోయావు? వెళ్ళవే అని వెళ్ళి అందరినీ పిలు. ఈరోజు మన ఇద్దరి గుట్టు రట్టు చేసుకోవాల్సిందే. కానీ నష్టం నాకంటే నీకే ఎక్కువ అని సూరజ్ అంటాడు. ఇద్దరం కలిసి జైలుకు పోదాం. అక్కడ కూడా ఇలాగే సరదాగా చెరోసెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. నేను రెడీ, నువ్వు కూడా రెడీ. చెప్పమ్మా. నువ్వు మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది? చెప్పు, త్వరగా చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? నేనేంటి వీడి దగ్గర ఇలా ఇరుక్కుపోయాను, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాను. ఇప్పుడు ఈడేం చేయలేడు అని అనుకుంటున్నావు కదా. కుర్రాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఆఫీస్లో ఐ లవ్ యూ చెప్పాడు. వీడి లవ్లో ఎక్కడ పడిపోతానేమో అని అనుకుంటున్నావు కదా అని సూరజ్ అంటే, ఏంట్రా అన్నావు అంటుంది జ్యోత్స్న కోపంగా. నేనేది రెండోసారి రిపీట్ చేయను అని అంటాడు సూరజ్. నీతో నేను లవ్లో పడతానా? ఆపరా నీ మ్యాజిక్లు అంటుంది జ్యోత్స్న. నేను అదే చెప్తున్నానే. ఆఫీస్లో పెద్దాయన పెళ్లి గురించి అడిగారు కదా, అప్పుడు ఒక మాట చెప్పాలి అనుకున్నాను. నాకు లక్షణంగా పద్ధతిగా ఉండే పిల్ల అవసరం లేదు. నాకు కాబోయే పిల్లానికి పొగరు ఉండాలి, బలుపు ఉండాలి, దానికి కాస్త తిక్క ఉండాలి. ఎవరి మాట వినకూడదు, నన్ను అసలు లెక్క చేయకూడదు. టోటల్గా సింగిల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నీ మనవరాలిగా ఉంటే సరిపోతుంది అని చెప్పాలి అనుకున్నాను అంటాడు సూరజ్. చెప్పాల్సింది. నిన్ను అక్కడే షూట్ చేసి పడేసేవాడు అంటుంది జ్యోత్స్న కోపంగా. శివనారాయణ మనవరాలికి పెళ్లి చేయరా ఏటి? నాలాంటి కుర్రాడు మొగడిగా రాడా అని అంటాడు సూరజ్. వీడియోని అడ్డు పెట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడుకు అంటుంది జ్యోత్స్న. అది వేరమ్మా, ఇది వేరమ్మా అని అంటాడు సూరజ్. నువ్వు ఇక్కడకు ఏ ఉద్దేశంతో వచ్చావో అర్థమవుతుంది అని అంటుంది జ్యోత్స్న. నీకు అర్థం కావడం కోసమే కదా స్ట్రైట్గా చెప్తున్నాను. ఇలాంటి తిక్కదానికి నాలాంటి తిక్కలోడే కరెక్టు. దేశం మొత్తం గాలించినా నీకు ఇంత పర్ఫెక్ట్ జోడీ తగలదు అని అంటాడు సూరజ్. సూరజ్, నన్ను నువ్వు చూసింది శాంపుల్ మాత్రమే. నా ఒరిజినాలిటీ నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడే కదా ఆట మొదలైంది. నీకు చుక్కలు చూపిస్తా చూడు అని అంటుంది జ్యోత్స్న. చందమామ పక్కన ఉంటే చుక్కలు ఎందుకు చూస్తా బేబీ అని అంటాడు సూరజ్ నవ్వుతూ. ఇది చందమామ కాదు, హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. నువ్వు గిలగిలా కొట్టుకుని చావడం ఖాయం. కంగారు పడకు, నువ్వేంటో నాకు తెలిసింది కదా. నిన్నేం చేయాలో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న పొగరుగా. థ్యాంక్ యూ, నా కోసం ఇంత కేర్ తీసుకుని ఫుడ్ తెచ్చినందుకు అని అంటాడు సూరజ్ సిగ్గుపడుతూ. నువ్వు ఇక్కడ ఆకలితో చస్తావని మా తాత ఫుడ్ ఇచ్చి రమ్మన్నాడు, తిని చావు అంటుంది జ్యోత్స్న. వంట నువ్వు చేశావా అని అడుగుతాడు సూరజ్. నేను చేసింది తింటే నువ్వు నిజంగానే చస్తావు అని అంటుంది జ్యోత్స్న. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు సూరజ్. వెయిట్ చేయి, నువ్వు భయంతో గేటు దూకి పారిపోతావు. ఇప్పుడే కదా కొత్త కథ మొదలైంది. డైలీ ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉండండి మీ అభిమాన ఛానల్లో, మీ అభిమాన కథానాయకులతో సరికొత్త యుద్ధం అని చెప్పి అక్కడి నుంచి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే కారు దగ్గర వెయిట్ చేస్తుంటాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఏంటి మేడం, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్రపోలేదా అని కార్తీక్ జ్యోత్స్నను అడుగుతాడు. నిద్ర పట్టలేదు అని అంటుంది జ్యోత్స్న. దీనినే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ ఎఫెక్ట్ అని అంటారు. కారు తీస్తే ఆఫీస్కి పోదాం అని అంటుంది జ్యోత్స్న చాలా కోపంగా. దాంతో శివనారాయణ, కార్తీక్, జ్యోత్స్న కారులో వెళ్తుంటారు. అప్పుడే ఇంటి బయట సూరజ్ వెయిట్ చేయడం చూసి శివనారాయణ కారు ఆపమంటాడు.
నువ్వు మామూలు నటుడు కాదురా అని మనసులోనే అనుకుంటుంది జ్యోత్స్న. సూరజ్ ఆఫీస్కే కదా వచ్చేది, వచ్చి కారు ఎక్కు అని అంటాడు శివనారాయణ. తాత, సూరజ్ కారు ఎక్కడానికి వీల్లేదు అని అంటుంది జ్యోత్స్న. మేడం గారి ఇమేజ్ తగ్గిపోతుందని ఫీల్ అవుతున్నట్లు ఉంది అని కార్తీక్ అంటాడు. నిన్ను కాపాడాల్సిన మనిషి మీద ఉండాల్సిన గ్రాటిట్యూడ్ నీకు లేకపోయినా సంస్థలో పనిచేసేవాళ్ళు మన మనుషులే అన్న గ్రాటిట్యూడ్ అన్నా ఉండాలి కదా. ఇలా అయితేనే కష్టం జ్యోత్స్న అని అంటాడు శివనారాయణ. సూరజ్ కారు ఎక్కితే నాకు కూడా కష్టమే అని అంటుంది జ్యోత్స్న. అయితే నేను ఒక పని చేయాలి. మన సంస్థలో పనిచేసేవాళ్ళు కుటుంబంతో సమానం. ఆ కల్చర్ నీకు తెలియాలి. పైగా నిన్ను కాపాడిన మనిషికి ఇదా నువ్వు ఇచ్చే విలువ. అందుకే సూరజ్ను ఆఫీస్కి సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నీదే అని జ్యోత్స్నను అక్కడే దింపేస్తాడు శివనారాయణ. వస్తే సూరజ్ను తీసుకుని ఆఫీస్కి రా, లేదంటే ఇంట్లోకి వెళ్ళిపో అని శివనారాయణ అంటే, నేను ఇంట్లోకే వెళ్ళిపోతాను, ఆఫీస్కి రాను అని అంటుంది. సరే అయితే ఈరోజే కాదు, నువ్వు ఎప్పటికీ ఆఫీస్కి రావద్దు అని శివనారాయణ అంటాడు. సూరజ్ నడవలేని స్థితిలో ఉన్నాడు. మామూలుగా అయితే రెస్ట్ తీసుకోమని చెప్పేవాడిని, కానీ అతను వినడు. అందుకే సాయంగా ఉండి అతన్ని తీసుకురా కార్తీక్, నువ్వు పోనివిరా అంటూ కార్తీక్తో కలిసి శివనారాయణ వెళ్ళిపోతాడు. దాంతో సూరజ్, జ్యోత్స్న రోడ్డుపై నడుస్తూ ఉంటారు. నీ గురించి తెలియక అందరూ జాలి పడుతున్నారు, తెలిస్తే కర్ర విరిగేలా కొడతారు అని అంటుంది జ్యోత్స్న చాలా కోపంగా సూరజ్తో. ఏదైనా ఆటో వస్తే ఆపు, వెళ్దాం అని అంటాడు సూరజ్. నా ముందు ఎందుకురా నటిస్తావు అని అంటుంది జ్యోత్స్న. నేను ఏ పనైనా సిన్సియర్గానే చేయాలనుకుంటాను, ఇలాగే నడుస్తాను. నీకేమైనా ప్రాబ్లమా? నేను ఆటోలో వెళ్తాను, ఆటో ఆపు అని అంటాడు సూరజ్. నేను ఆటోలో రాను, నీతో పాటే రావాలి కదా, కారు బుక్ చేయి అని అంటుంది జ్యోత్స్న. నా బడ్జెట్ ఆటో బుక్ చేయడం వరకే అని అంటాడు సూరజ్. కానీ నా స్థాయి అది కాదు, నేనైతే ఆటోలో రాను అని అంటుంది జ్యోత్స్న చాలా పొగరుగా. రాకపోతే పోవే, నిన్ను ఎవడు బ్రతిమలాడతాడు అంటూ అప్పుడే వచ్చిన ఆటోను పిలుస్తాడు సూరజ్. నువ్వు ఒక్కడివే పోతే తాత నన్ను తిడతాడు, నేను ఆటోలో చచ్చినా ఎక్కను అని మొండికేస్తుంది జ్యోత్స్న. ఎంత మొండికేసినా ఆటో ఎక్కక తప్పదు. ఇక ఆటోలో సూరజ్, జ్యోత్స్న ఇద్దరూ వెళ్తారు. లైఫ్ అంటే అన్నీ చూడాలి బేబీ అని అంటాడు సూరజ్. నేను పైకి ఎదగాలి అనుకుంటాను, కిందకు కాదు అని అంటుంది జ్యోత్స్న. పైకి ఎదగాలి అన్నా కింద నుంచే ఎదగాలి అంటాడు సూరజ్. ఇక ఆటోలో తూలిపోవడం వల్ల సూరజ్పై పడుతూ ఉంటుంది జ్యోత్స్న. దీంతో కోపంగా సూరజ్ స్టిక్ బయటకు పడేస్తుంది. కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి, నడవలేనట్టు బాగానే నటిస్తున్నావు కదా, ఈసారి ఎలా నటిస్తావో చూస్తాను అని అంటుంది జ్యోత్స్న చాలా పొగరుగా. థ్యాంక్ యూ, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. నీకు తర్వాత తెలుస్తుందిలే అని అంటాడు సూరజ్. ఏంట్రా తర్వాత తెలిసేది? ఈరోజు నువ్వు దొరకపోతావా? దొరకకుండా నువ్వు ఎంత బాగా నటిస్తావో చూడాలని ఉంది అని అంటుంది జ్యోత్స్న. తప్పకుండా బేబీ, నా పర్ఫార్మెన్స్లో వేరియేషన్స్ నీకు కూడా చూపిస్తా కదా, జస్ట్ వెయిట్ బేబీ, ఐ విల్ షో యూ అని అంటాడు సూరజ్. దీప, కార్తీక్ ఆఫీసు బయట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆఫీసులోకి వస్తున్న సూరజ్ జ్యోత్స్నను చూసి షాక్ అవుతాడు. సూరజ్ చేతిని తన మెడపైన వేసుకుని సపోర్ట్గా పట్టుకుని జ్యోత్స్న తీసుకొస్తుంది. ఆ సీన్ చూసి కార్తీక్, దీప ఇద్దరూ చాలా షాక్ అయిపోతారు. అబ్బబ్బా, ఏమి కేరింగు, నా లైఫ్లో నేను చూడలేదు అనుకున్నది ఈరోజు ఒకటి చూశాను బ్రదర్. ఇది నీకు అద్భుతంగా అనిపించడం లేదా? పెద్దయ్య గారు ఏం చెప్పారు? సూరజ్ని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పారు. కానీ పెద్ద మేడంది ఎంత పెద్ద మనసు చూడు. సూరజ్ చేతిని తన భుజం మీద వేసుకుని తనే బ్రదర్కు ఒక ఊతమయ్యింది, ఒక నేస్తమయ్యింది. ఊతమంటే గుర్తొచ్చింది, నీ స్టిక్కు ఏది బ్రదర్ అంటాడు కార్తీక్. ఆటోలో వస్తుంటే ఒక కుక్క దాన్ని లాక్కుని పోయింది బ్రదర్ అంటాడు సూరజ్ జ్యోత్స్న వైపు చూస్తూ. రన్నింగ్లో ఉన్న ఆటో నుంచి కూడా కుక్క స్టిక్కును లాగేసిందా? నాకు ఎక్కడో కొడుతుంది బ్రదర్ అని కార్తీక్ అంటాడు. కుక్కలకు మంచి చెడు ఉండదు కదా బ్రదర్ అని అంటాడు సూరజ్. నేను స్టిక్ విసిరేశారేమో అని మా తాత పేరు చెప్పి నన్ను బెదిరించి నేనే సాయం చేసేలా చేశాడు. వీడి నొప్పులన్నీ నాటకాలే అని మనసులోనే అనుకుంటుంది జ్యోత్స్న. కుక్క స్టిక్ లాగేసేసరికి ఆటో ఎలా దిగాలో అనుకున్నాను. ఇదిగో జ్యోత్స్న గారే సాయం పట్టారు అంటాడు సూరజ్. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న అలా దొరకడంతో జ్యోత్స్నతో
అలా ఆడుకుంటూ ఉంటాడు. జ్యోత్స్నపై పొగడ్తలు కుదిపిస్తాడు. మీరే సాయం పట్టి నడిపిస్తున్నారంటే నిన్న రాత్రి పడుకునే ముందు బ్రో ఏ నక్క తోక తొక్కు ఉంటాడో తేనె పొట్టే పట్టిలా పట్టేసింది. అదృష్టం మేడం. పెద్ద మేడం గారి పద్ధతి వేరు. మన మీద ఆవిడ చూపు పడడం ఒక వరం. ఆవిడ చేయి పడడం పూర్వజన్మ సుకృతం. ఆవిడితో కలిసి అడుగులు వేయడం మీ అదృష్టం అంటూ ఇక తెగ పొగుడుతూ ఉంటాడు. ఇక చాలు బావా, నన్ను తిడుతున్నావని అర్థమైంది. నన్ను రౌండప్ చేసి ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు కదా. నువ్వు దీప దగ్గర ఏం చేస్తున్నావు బావా అని అంటుంది జ్యోత్స్న. భలేవారు మేడం, మీరు బ్రదర్కు సాయం చేస్తున్నట్లే నేను దీపకు సాయం చేస్తున్నాను అని కార్తీక్ అంటాడు. దీప కూడా కుంటుతుందా అని అంటుంది జ్యోత్స్న. పెద్ద మేడం గారు ఎప్పుడు వస్తారు అని అడిగితే జస్ట్ అలా చెబుతున్నాను, మీరు వస్తున్నారు అని అంటాడు కార్తీక్. దాంతో కోపంగా జ్యోత్స్న లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆఫీస్లో కూర్చుని జ్యోత్స్నకు లైన్ వేస్తూ ఉంటాడు సూరజ్. అప్పుడే ఫుడ్ ఆర్డర్ వచ్చిందని ఒక వ్యక్తిని తీసుకొస్తాడు మేనేజర్. నమస్తే మేడం, నా పేరు బాలరాజు. మా అమ్మాయి ఓనీ ఫంక్షన్ ఉంది. భోజనాలు ఎక్కడ బాగుంటాయని ఆరా తీస్తే మీ రెస్టారెంట్లో ది బెస్ట్ ఫుడ్ దొరుకుతుందని చెప్పారు. అందుకే ఓ 1000 మందికి భోజనాలు ఆర్డర్ చేద్దామని వచ్చాను అని ఆ కస్టమర్ అంటాడు. మన స్థాయి ఆర్డర్లే మనకు వస్తాయి, కానీ కొంతమంది ఈ ఆర్డర్లు రాక ఊరికే ఈగలు తోలుకుంటూ ఉంటారు అని అంటుంది జ్యోత్స్న దీప వైపు చూస్తూ. ఫుడ్ అదిరిపోవాలి, ఆత్రేయపురం పూతరేకులు ఉండాలి అని కస్టమర్ అంటే ముందు మీరు అడ్వాన్స్ ఇవ్వాలి 15 లక్షలు. మీరు అడిగినది ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలంటే ప్లేట్ 3000 అంటుంది జ్యోత్స్న. 3000 2000కే మీరు సప్లై చేస్తున్నారని తెలిసింది అని అంటాడు కస్టమర్. ఆ రోజులు పోయాయి సార్, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి కదా, దానికి తగ్గట్లే రేట్లు అంటుంది జ్యోత్స్న. ప్లేటుకు 2000 అయితేనే నేను ఆర్డర్ ఇచ్చి వెళ్తాను అని అంటాడు కస్టమర్. 3000కు ₹1 కూడా తగ్గించను అని అంటుంది జ్యోత్స్న చాలా పొగరుగా. మరోసారి ఆలోచించండి అని కస్టమర్ అంటే మీరే ఆలోచించుకోండి, వద్దనుకుంటే బయలుదేరండి అని జ్యోత్స్న అంటుంది. వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదమ్మా, ఇంకో రెస్టారెంట్ లేవా ఏంటి అని అంటాడు కస్టమర్. ఉంటే వెళ్ళండి, తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తారు అని అంటుంది జ్యోత్స్న. ఇక ఆ కస్టమర్ వెళ్ళిపోతుంటే దీప అతన్ని పిలుస్తుంది. మీరు అడిగిన ధరకు మేము అడిగిన ఫుడ్ నేను సప్లై చేస్తాను అంటుంది దీప. అతను నా క్లయింట్, మీరు చేసి రెస్టారెంట్ పరువు తీస్తారు అని అంటుంది జ్యోత్స్న. లాభాలు తగ్గించుకుని ఉంటే సప్లై చేయొచ్చు, నా వల్ల అవుతుంది అంటుంది దీప. దీంతో కస్టమర్ దీప సూరజ్ మాట్లాడి ఆర్డర్ తీసుకుంటారు. అయితే కస్టమర్ రావడం కావాలని పొగరుగా మాట్లాడి దీప ఆర్డర్ని తీసుకునేలా చేయడం చూస్తుంటే ఇది కూడా జ్యోత్స్న మరో ప్లాన్లా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.